లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక మరో కీలకమైన అంశం, పుణ్యశీల గారు వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్, నా వాయిస్ వినిపించట్లేదా? ఓకే. పుణ్యశీల గారు ఏంటి వారసురాలని రంగంలోకి దింపుతున్నారంటే నిజమా? 3వ తరం, మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఏమో, హర్షారెడ్డి గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది? సార్ ముందుగా మీకు, అలాగే ప్యానలిస్టులందరికీ, అలాగే వీక్షకులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్ ఊహాగానాలు ఊహించుకోవటానికి అన్ని కూడా చాలా బాగుంటాయి సార్. కానీ ప్రస్తుతం వాళ్ళు చక్కగా లండన్ లో చదువుకుంటా ఉన్నారు. ఇంతవరకు కూడా 29కి అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం సార్. అది ఆయన ఇంటెన్షన్, ఆయన నిర్ణయము, ఆయన ఏం ఆలోచిస్తారు అనేది అప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే తప్ప ఊహాగానాలన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు సార్. ప్రస్తుతం వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు. వాళ్ళకి రాజకీయం అంటగట్టి మనం ఏదో జనాల్లోకి ఒక వాయిస్ వెళ్ళాలి కదా అన్నట్టుగా మాట్లాడితే బాగోదు సార్. ఎందుకంటే గతంలో కూడా జస్ట్ ఒక 15 to 20 days బ్యాక్ కూడా మరి సోషల్ మీడియాలో కూడా హర్షారెడ్డి గారు వచ్చేస్తున్నారు అని చెప్పని ఇది చేశారు. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇట్స్ ఎ ఫేక్ న్యూస్ అని కూడా ఖండించడం కూడా జరిగింది సార్. సో ఎందుకు వస్తున్నది అంటారండి సడన్ గా? అంటే అది నెగిటివ్ ఏం కాదు కదా, ఇప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వారసురాలు ఖచ్చితంగా ఆయన వారసులైనా సార్, ఇట్స్ నాట్ ఏ నెగటివ్ థాట్. మీరు చెప్పింది కరెక్ట్. అంత లెజెండరీ పొలిటీషియన్ తర్వాత వారసురాల్ని అనౌన్స్ చేస్తారా చెయ్యరా, ఆయన స్ట్రాటజీ ఏంటి, 29లో ఆయన చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాలకి ఇప్పుడు లేడీస్ అంటే 33% రిజర్వేషన్ కూడా అమలు కాబోతోంది. కాబట్టి అసలు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది కంప్లీట్లీ ఇట్స్ బిలాంగ్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. వారి పుత్రిక గురించి మేము విశ్లేషించడానికి లేదని చెప్తున్నాం. మాకు కరెక్ట్ గా పార్టీ నుంచి దిశ ఎస్ హర్షారెడ్డి ఎంటర్ అవుతున్నారు, మీరు మాట్లాడచ్చు అని మాకు చెప్పేంత వరకు కూడా మేము ఇప్పుడు కాదు దీనికి పర్మిషన్ లేవి. సరే ఇచ్చినప్పుడు అప్పుడు వేరే రాజకీయ పరంగా అది మాట్లాడుకుందాం, దాని మీద కూడా ఎలాంటి విమర్శలు వస్తాయో ప్రతిపక్షాలు అది చూసుకుంటాను. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారసురాలిగా వస్తే, హర్షారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానించదగ్గ అంశమేనా కాదా? 100% సార్. అదే నేను అడుగుతున్నాను. 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తరం అనేది కూడా చాలా ఆహ్వానించదగినటువంటి, గౌరవించదగినటువంటి విషయం. మరి ఆ పిల్లల థాట్స్ కూడా, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు పొలిటికల్ గా. అసలు వాళ్ళకి ఆ ఇంటెన్షన్స్ అసలు ఉన్నాయో లేదో, ఒకవేళ ఉంటే గనక మాత్రం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శైలే, ప్రజలకి మంచి చేసేటటువంటి విధానమే, ప్రజల మెప్పు పొందేటటువంటి ఇదిలోనే మరి తను కూడా మన్నలు పొందుతుంది అని మాత్రమే నా పర్సనల్లీ, నా ఇంటెన్షనల్లీ నేను చెప్తా ఉన్నాను. మీరు కోరుకుంటున్నారా పోనీ వాళ్ళు రావాలని పిల్లలు కూడా? సార్ ఇట్స్ కంప్లీట్లీ దేర్ పర్సనల్ సార్. వాళ్ళు వస్తే మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, రైట్. ఓకే, మనతో పాటుగా మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మరొక అంశం అండి, ఏంటి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ లేదా ఇంకా? మీరేంటి పుణ్యశీల గారు, అసెంబ్లీకి ఈసారన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా? చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళి ఆ గళం విప్పితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వినిపిస్తున్న టాకు. సో ఆలోచన ఉందా? సార్ ఒక్క మాట అయితే చెప్తున్నాం. నిన్న మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పడం జరిగింది, శాసనమండలి, ఇప్పుడు నేను ఒక్క మాట నేను చెప్తా ఉన్నాను సార్, 11 మంది వెళ్ళడం లేదు అని మాట్లాడుతా ఉన్నారు. శాసన మండలిలో మాకు మెజారిటీ ఉంది. అక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు అక్కడే ఆన్సర్లు సరిగ్గా రావడం లేదు, అక్కడే సరిగ్గా ఫేస్ చేయడం లేదు. మళ్ళీ ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని ఒక సాకు చూపించడం తప్ప అసెంబ్లీలో మా ఎమ్మెల్సీలు అడిగే సమాధానాలకే కరెక్ట్ అయినటువంటి జవాబులు ఎక్కడొస్తున్నాయి సార్ చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక వివరించేటటువంటి విధానంలో, ప్రజల్లోకి వస్తున్నారు, అలాగే 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతిపక్షాన్ని మరి నిలదీయడం జరుగుతా ఉంది అని చెప్పని కూడా మీరు చెప్పడం జరిగింది. దానికే ఏ రకమైన